విలక్షణ నటుడు రావు రమేష్ హీరోగా రూపొందిన సినిమా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. యువ దర్శకుడు లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ పతాకాలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ సతీమణి తబితా సమర్పణలో ఆగస్టు 23న థియేటర్లలో విడుదల కానుంది. శుక్రవారం విడుదల కానున్న సందర్భంగా ఆగస్టు 21 బుధవారంన హైదరాబాద్లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతూ చర్చనీయాంశమయ్యాయి. మరి ఆ వివరాల్లోకి వెళితే, మై డియర్ ఫ్యాన్స్, నా ఫ్యాన్స్ ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ నాకు పిచ్చి. ఎవరైనా ఏదైనా హీరో చూసి ఫ్యాన్స్ అవుతారు, కానీ నా ఫ్యాన్స్ ని చూసి నేను హీరో అయ్యాను. నా ఫ్యాన్స్, నా ఆర్మీకి లవ్ యూ అంటూ ఊగిపోయాడు అల్లు అర్జున్. నా సినిమా వచ్చి 3 సంవత్సరాలయ్యింది, కానీ నాపై మీ ప్రేమ తగ్గలేదు అంటూ కామెంట్ చేశాడు. ఇక ముందు సినిమాల విషయంలో ఆలస్యం జరగదు. ఇంకోసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఇంకా ఎక్కువ సినిమాలు చేస్తా, ఎక్కువసార్లు కనిపిస్తా, కానీ నాపై మీ ప్రేమ తరగలేదు. ఈ ఫంక్షన్కొచ్చి పెద్ద హిట్ చేసిన అభిమానులు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాను సుకుమార్ భార్య తబితా సుకుమార్ సమర్పిస్తున్నారు. ఆమె ఒకరోజు వచ్చి ఆ విషయం చెప్పారు. ఎలాగో సుకుమార్ గారు వస్తారు, నేను సుకుమార్ను తప్పిస్తే ఇక మిమ్మల్ని కాకుండా ఎవరిని అడగగలను చెప్పండి అన్నారు. దాంతో నేను వస్తానని మాట ఇచ్చానని అల్లు అర్జున్ అన్నారు. పుష్ప క్లైమాక్స్ చాలా టఫ్ షూట్. అంతటి సిచ్యువేషన్లో కూడా రావాలని అనుకున్నాను. మనకు ఇష్టమైన వారికి మన సపోర్టుని చూపించాలి. నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే వస్తా, అది మీ అందరికీ తెలిసిందే అంటూ కౌంటర్ ఇచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం మెగా క్యాంపును ఉద్దేశించి చేసినవనే అభిప్రాయం మీడియా వర్గాల్లోనూ నెటిజన్లలోనూ వ్యక్తమవుతోంది. అయితే గతంలో నేను హీరో అయ్యానంటే కారణం మెగాస్టార్ చిరంజీవి. ఆయన స్ఫూర్తితోనే నేను హీరోయిన్ అయ్యానని చెప్పిన అల్లు అర్జున్ ఇప్పుడు ఫ్యాన్స్ వల్లే హీరోయిన్ అయ్యానని చెప్పటం చర్చనీయాంశమైంది. మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్, నాగబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేసి అల్లు అర్జున్ కౌంటర్ ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.